ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారు, ఎలా అనుకుంటున్నారు? పాజిటివ్గా అనుకుంటున్నారా, నెగిటివ్గా అనుకుంటున్నారా, లేకపోతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు, మర్చిపోయారా, అసలు మీ గురించి ఆలోచించడమే లేదా, అసలు వాళ్ళు మీ గురించి ఎలా అనుకుంటున్నారు అనేది ఈరోజు రీడింగ్ అనేది తీద్దాము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే టారో పరంగా కానీ, వేదిక న్యూమరాలజీ పరంగా కానీ, అరాస్కానింగ్కి సంబంధించింది కానీ ఎవరికైనా కావాలంటే కనుక ఇవన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ మాత్రమే. స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. అలాగే ఎవరికైనా ఫ్రీ రీడింగ్ కావాలంటే కనుక హెల్త్ పరంగా, ఫైనాన్షియల్గా, అలాగే జాబ్ పరంగా ఎనీ వన్ క్వశ్చన్ అనేది ఫ్రీ రీడింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం అండ్ పేషెన్సీ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అయితే అవ్వండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము, చూద్దాము మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు, మీరు మీ పార్ట్నర్ గురించి ఏమనుకుంటున్నారు. వీటి రెండింటికి సంబంధించి చేద్దాం మనం. ఫస్ట్ మీరు మీ పార్ట్నర్ మీ గురించి అసలు ఏమో థింక్ చేస్తున్నారు. 5 of Pentacles, the Devil, Page of Wands, Nine of Swords, the Star, Death, the Lovers, Temperance, Queen of Cups, Eight of Swords. Oh, 4 of Wands and 6 of Swords. సో మీరు మీ పార్ట్నర్ గురించి ఎలా అనుకుంటున్నారో కూడా చూద్దాము. పార్ట్నర్ మీ గురించి ఎలా అనుకుంటున్నారు అనేది కూడా చూసాం కదా, మీరు ఎలా అనుకుంటున్నారు అనేది కూడా చూద్దాం మీ పార్ట్నర్ గురించి. 2 of Wands, Five of Cups, the Devil, Ten of Swords, Two of Cups, Page of Wands, the Emperor, Three of Wands, the Wheel of Fortune, Four of Swords, Seven of Pentacles. సో ఫస్ట్ మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారో మీ గురించి అనేది తీద్దాం మనము. సో మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారంటే ప్రెజెంట్ మీరు వాళ్ళ గురించి ఆలోచించడం లేదు, వాళ్ళ గురించి ఆలోచించకుండా అంటే ప్రేమ అంటే వేరే రిలేషన్లో ఉన్నారేమో అన్న ఫీలింగ్లో కూడా ఉన్నారనమాట. వేరే వాళ్ళతో కమిట్మెంట్లో ఉండడం కానీ, వేరే వాళ్ళతో రిలేషన్లో ఉన్నారేమో, అందుకే నన్ను అవాయిడ్ చేస్తున్నారేమో, ఇప్పుడు ఆ మాయలో ఉన్నారు కాబట్టే నేను గుర్తు రావట్లేదు, అందుకే నాతో ఈ రిలేషన్ అనేది అంతా ఎండ్ చేసేసుకున్నారు, నేను ఏదైనా చెప్పినా కూడా రాంగ్గా థింక్ చేస్తున్నారు, నేను ఏం చెప్పినా కూడా నెగిటివ్గా తీసుకుంటున్నారు అన్న ఫీలింగ్లో మీ పార్ట్నర్ అయితే ఉన్నారనమాట. వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే మీరు వేరే వాళ్ళతో మూవ్ ఆన్ అయిపోయారేమో,
వాళ్ళకి వేరే వాళ్ళకి మీ లైఫ్ లో ఎంట్రీ ఇచ్చేసారేమో, వేరే వాళ్ళతో కమిట్మెంట్ ఇచ్చేసారేమో అన్న ఫీలింగ్ లో వాళ్ళు ఉన్నారనమాట. మీరు వాళ్ళని ఎలా చూసుకున్నారనేది కన్నా మీరు ఎలా ఉన్నారు, వేరే వాళ్ళతో ఏమన్నా కమిట్మెంట్ ఇచ్చేసి వాళ్ళతో హ్యాపీగా ఉన్నారేమో, మెటీరియల్ లైఫ్ కి అలవాటు పడిపోయి మేబీ మీకన్నా అంటే మీ పార్ట్నర్ కన్నా చూడడానికి బాగున్నారనో, లేకపోతే ఫైనాన్షియల్ గా సెటిల్ అనో, లేకపోతే ఫైనాన్షియల్ గా బాగుంటారనో, ఫైనాన్షియల్ గా అన్ని సెటిల్ గా ఉన్నారనో, లేకపోతే మంచి జాబ్ ఉందని చెప్పు మెటీరియల్ లైఫ్ కి ఇష్టపడ్డారేమో అన్న ఫీలింగ్ లో వాళ్ళు ఉన్నారు ప్రెజెంట్ అయితే మీ గురించి. అండ్ మీరు కానీ కొంతమంది ఏంటంటే అలా ఉన్నారు కాబట్టి మీ అవసరాలకి వాళ్ళని వదిలేశారేమో, ఈ రిలేషన్ ని ఎండ్ చేసేసుకుని ముందు ఎంతైతే హ్యాపీగా ఉన్నాం, ముందు అన్ని నచ్చినాయి, ఇప్పుడు ఏది వద్దనుకుని వెళ్ళిపోయారు అంటే, దూరంగా ఉన్నారు, గొడవ పడుతున్నారంటే, ఈ రిలేషన్ వద్దనుకుంటున్నారు అంటే వాళ్ళకి పెయిన్ ఇచ్చారు. వాళ్ళు మీ గురించి ఆలోచించుకుని సఫర్ అయ్యి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఒకప్పుడు ఎట్లా అంటే ఏదైనా కూడా సాల్వ్ చేసుకోగలను అన్న ధీమా ఉన్న మీ పర్సన్ వాళ్ళంతటా వాళ్ళు ఇప్పుడు ఏ స్టెప్ తీసుకోలేని సిచ్యువేషన్ లో అయిపోయారేమో అన్న ఫీలింగ్ లో వాళ్ళు ఉన్నారనమాట. సో దీనన్నిటికీ కారణం మీరే అన్న ఫీలింగ్ లో కూడా ఉన్నారనమాట. చక్కగా మీరు ఎంజాయ్ చేస్తున్నారు, వేరే రిలేషన్ లో వెళ్ళడం కానివ్వండి, వేరే ఫ్రెండ్స్ తో ఫ్యామిలీ మెంబర్స్ తో కానీ హ్యాపీగా ఉన్నారు. నన్ను మాత్రమే ఇక్కడ స్ట్రక్ చేసేసి బాధ పెట్టేసి మీ లైఫ్ లో మీరు ఎంజాయ్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ లో కూడా ఉన్నారనమాట వీళ్ళు. ఎందుకంటే మీ కోరికలకి వాళ్ళు బలైపోయారేమో అన్న ఫీలింగ్ లో కూడా ఉన్నారనమాట. ఒకప్పుడు మీరు అన్ని విషయాల్లో మీరు కరెక్ట్ అంటే మీరు వాళ్ళకి కరెక్ట్ అనుకున్నవారు, ఇప్పుడేమో ప్రతిదీ తప్పుగా పాయింట్అవుట్ చేస్తున్నారు. చక్కగా మీ లైఫ్ లో మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, సెలబ్రేషన్ చేసుకుంటున్నారు, చాలా హ్యాపీగా లైఫ్ లో ముందుకు వెళ్ళిపోతున్నారు, మూవ్ ఆన్ అయిపోయారు. మీకు వేరే వాళ్ళు ఎవరో మీ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చారు కాబట్టి మీ లైఫ్ లో ఇప్పుడు హ్యాపీగా ఉంది అన్న ఫీలింగ్ లో ఉన్నారు. ఇప్పుడు ప్రెజెంట్ ఏదైనా ఉంది అంటే వాళ్ళే సఫర్ అవుతున్నారు, వాళ్ళు ఏంటంటే ఇమాజిన్ చేసుకుంటున్నారు అనమాట. అక్కడ మీరు మాట్లాడకపోవడానికి కానీ, మీ ఇద్దరి మీద గొడవలు జరగడానికి కానీ, అక్కడ జరిగిన ఇష్యూ కాదు ఇంపార్టెంట్, మీ లైఫ్ లో వేరే వాళ్ళు ఉన్నారు కాబట్టి. మేబీ మీ ఇద్దరి మధ్య కన్వర్జేషన్ కానివ్వండి, బ్రేకప్ అవడానికి కానివ్వండి, వీటన్నిటికీ రీజన్ మేబీ థర్డ్ పర్సన్ అయ్యి ఉండొచ్చు, థర్డ్ పార్టీ అయ్యి ఉండొచ్చు. దాని వల్ల కూడా వీళ్ళు అలా ఫీల్ అవుతున్నారు అనమాట. ప్రజెంట్ ఏంటంటే వాళ్ళని వాళ్ళు సఫర్ చేసుకుంటున్నారు అనమాట. వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, కొంతమంది జెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్రింకింగ్ అలవాటు పడడం కానీ, ఆలోచించుకోవడం కానివ్వండి, నిద్రపోకుండా ఉండడం కానివ్వండి, ఆలోచించుకుని వేరే వాళ్ళ లైఫ్ లో ఎందుకు నాకు ఈ పెయిన్ అన్న ఫీలింగ్ లో వాళ్ళు ఉన్నారనమాట. సో మీ పార్ట్నర్ మీ గురించి అయితే పాజిటివ్ గా అయితే ఏం అనుకోవట్లేదు. రావాలని కూడా అనిపిస్తుంది మీ దగ్గరకు వచ్చి మళ్ళీ ఎందుకు ఇలా అనిపిస్తుంది, కానీ మీరు ఇదే స్టేజ్ లో లేరేమో, వేరే వాళ్ళ లైఫ్ లో ఆ ఆ లైఫ్ ని అట్రాక్ట్ అయ్యారు, ఆ లైఫ్ తో హ్యాపీగా ఉన్నారు, అందుకే నేను ఇప్పుడు ఈ రోజు కనిపించడం లేదు మీకు అన్న ఫీలింగ్ లో మీరు వాళ్ళు చూపించే ప్రేమ కానివ్వండి, కెరీర్ బెటర్ పర్సన్ మీరు చూస్ చేసుకున్నారు, మధ్యలో బలయ్యింది నా లైఫే అన్నట్టుగా వీళ్ళు ఫీల్ అవుతున్నారు అనమాట. సో అందుకే ఏం చేస్తున్నారంటే వాళ్ళు కూడా మాట్లాడాలని చెప్పి చాలా ఉంది, మీ మీద ప్రేమ చాలా ఉంది, కానీ వాళ్ళు ఏంటంటే మాట్లాడకపోవడానికి రీజన్ ఏంటంటే ఎందుకు మీ లైఫ్ లోకి వచ్చి వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నానేమో అట్లా అని చెప్పి మర్చిపోను లేక, అట్లని బయటకి రాలేక వాళ్ళే సఫర్ అవుతున్నారనమాట. ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు మీ పార్ట్నర్ ఎవరైతే హెల్త్ ప్రాబ్లమ్స్ తోనో, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తోనో, ఇటు స్టడీస్ కానీ, కెరీర్ కానీ, జాబ్ గురించి కూడా ఆలోచించలేని సిచ్యువేషన్ లో వాళ్ళ లైఫ్ ని వాళ్ళే స్ట్రక్ చేసుకుని ఉంచుకున్నారు. వీళ్ళది ఏంటంటే కొంచెం ఇమాజినేషన్స్ కమ్, ఎందుకంటే వాళ్ళు స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నారు, వాళ్ళు నిజంగా మీరంటే ఇష్టం ఉంటే మీ లైఫ్ లో వేరే వాళ్ళ ఎంట్రీ కూడా ఇవ్వకూడదు కదా అన్న ఫీలింగ్, వేరే వాళ్ళతో మాట్లాడాలన్న థాట్ కూడా మీకు రాకూడదు కదా అన్న ఫీలింగ్ వీళ్ళకి ఎక్కువ ఉందన్నమాట. సో వాళ్ళు మాట్లాడొద్దన్నా మీరు వినలేదు పోవడము, లేకపోతే మేబీ మీ ఇద్దరి మధ్య మిస్కమ్యూనికేషన్ అవ్వడానికి ఆ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పర్సన్ రీజన్ అయ్యి ఉండొచ్చు. సో మీరు ఎంజాయ్ చేస్తూ చక్కగా సెలబ్రేషన్ చేసుకుంటూ పార్టీలు కానీ, ఫ్రెండ్స్తో కానివ్వండి, షాపింగ్లు అని చెప్పి ఫంక్షన్స్ అని చెప్పి తిరుగుతున్నారు, వాళ్ళని పట్టించుకోకుండా చక్కగా మీరు ఎవరైతే థర్డ్ పర్సన్ ఉన్నారో వాళ్ళతో హ్యాపీగా ఉన్నారు, లగ్జరీ లైఫ్ కి మీరు అట్రాక్ట్ అయ్యారు అన్న ఫీలింగ్ లో వీళ్ళు ఉన్నారనమాట.
సో మీ పార్ట్నర్ అయితే ఇలా ఆలోచిస్తున్నారు. చూద్దాము మీరు వాళ్ళ గురించి ఎలా ఆలోచిస్తున్నారో చూద్దాము. మీరు కూడా ఏమనుకుంటున్నారంటే, మరి నా మీద ప్రేమ ఉంటే మన దగ్గరికి రావచ్చు కదా, ఎందుకు వెళ్ళిపోవాలి, ప్రతిదానికి ఎందుకు గొడవ పడ్డము, వాళ్ళ కోపంతోనే వాళ్ళు ఇలా చేస్తున్నారు, మొండిగా చేస్తున్నారు, మూర్ఖంగా చేస్తున్నారు, ప్రతిదాన్ని కూడా పెద్ద ఇష్యూ చేస్తున్నారు, ఏదైనా చెప్పినా కూడా అర్థం చేసుకోరు, మీ మూర్ఖత్వంతోనే మీరు వాళ్ళ మూర్ఖత్వంతో మిమ్మల్ని బాధ పెడుతున్నారు, ఈగో అండ్ యాటిట్యూడ్ ఎక్కువ మీకు వాళ్ళకి ఎక్కువ అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు అన్నమాట. ఎప్పుడు కూడా ఏదో ఒకటి మిమ్మల్ని రూల్ చేస్తూ ఉంటారు, కంట్రోలింగ్ చేస్తూ ఉంటారు అన్న ఫీలింగ్ లో మీరు ఉన్నారనమాట. సో మీ పార్ట్నర్ కూడా కొంచెం అగ్రెసివ్నెస్, షార్ట్ టెంపర్ అండ్ తొందరపాటు ఎక్కువ. తొందరపాటులో ఏంటంటే రాంగ్ డెసిషన్స్, రాంగ్ వర్డ్స్ వాడుతూ ఉంటారు. సో అది మిమ్మల్ని చాలా హర్ట్ చేస్తుంది. ఏదైనా ఉంటే తెలుసుకుని మాట్లాడాలి, తెలియకుండా సగం సగం తెలుసుకుని అనడం కానివ్వండి, మాట్లాడడం కానీ అది ఎంతవరకు కరెక్ట్, ఇలా అనిపించుకోవడం నాకు అవసరమా, నేను చెయ్యని తప్పుకి ఎందుకు నేను ఈ శిక్ష అనేది అనుభవించాలి అన్న ఫీలింగ్ లో మీరున్నారనమాట. మీరే మీ పార్ట్నరే మిమ్మల్ని బాధ పెడుతున్నారు మాటలతో కానివ్వండి, తన చేతులతో కానీ. అందుకే మీరు ఈ రిలేషన్ నుంచి కొంచెం దూరంగా ఉన్నారు, అవాయిడ్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ అనేది మీకుంది. ఇష్టం అంటే ప్రేమ ఉన్నప్పుడు దాన్ని ప్రేమగానే చూపించాలి కానీ దాన్ని టార్చర్ గా చూపించకూడదు. ఇష్టం లేకుండా ఎవరి లైఫ్ లో కూడా నువ్వు నా లైఫ్ లో ఉండు, లేదా మాట్లాడు, నువ్వెందుకు మాట్లాడటం లేదు, నాకు రిప్లై ఇవ్వట్లేదంటే నువ్వేం చేస్తున్నావు అక్కడ అని చెప్పి జడ్జి చేసే రైట్స్ ఎవరికి లేవు అన్న ఫీలింగ్ మీదన్నమాట. మీ పార్ట్నర్ ఏంటంటే వాళ్ళు ఏది అనుకుంటే అదే. మేబీ మీ సైడ్ నుంచి తప్పు లేకపోవచ్చు, మెటీరియల్ లైఫ్ కి మీరు అలవాటు పడకపోవచ్చు, కానీ వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారంటే అదే ఫీల్ అవుతున్నారు అనమాట. వాళ్ళు చెప్పిన చెప్పుడు మాటలు ఎక్కువగా వినడం కానివ్వండి, విని దాన్ని ఎక్కువగా ఇమాజినేషన్ చేసుకోవడం కానీ ఇలా చేసే పర్సన్ అనమాట. సో మిమ్మల్ని వాళ్ళంతటా వాళ్ళే మిమ్మల్ని దూరం చేసుకున్నారు. వాళ్ళ బిహేవియర్ తో కానీ, వాళ్ళ మెంటాలిటీతో కానీ. ఒకప్పుడు ఎంతో మంచి వాళ్ళు అన్న ఫీల్ అయిపోయిన మీరే ఇప్పుడు ఇలాంటి పర్సన్ ని నేను లవ్ చేశానా, ఇలాంటి పర్సన్ నా లైఫ్ లోకి వచ్చారా అన్న ఫీలింగ్ లో కూడా మీరు ఉన్నారనమాట. అండ్ మీ పార్ట్నర్ కొంచెం ఎడిక్షన్ లో కూడా ఉన్నారండి. అంటే మేబీ బ్యాడ్ హ్యాబిట్స్ కూడా కొన్ని అలవాటు అయినాయి. ఏంటంటే డ్రింకింగ్ కానివ్వండి, స్మోకింగ్ కానివ్వండి, ఇలాంటి వాటికి కూడా అలవాటు అయిపోయారు. అది కూడా మీకు నచ్చట్లేదు అనమాట. మీరు చాలాసార్లు చెప్పి కూడా చూసారు, అయినా వాళ్ళ బిహేవియర్, వాళ్ళ మెంటాలిటీ మార్చుకోకపోవడం వల్ల కూడా ఎంత చెప్పినా నేను వినని వాళ్ళకి నేను ఏం చెప్పాలి అన్న విధంగా కూడా మీరు ఆలోచిస్తున్నారనమాట. వాళ్ళు ఎప్పుడు కూడా రాంగ్ వేలో ఒక సైకోలాగా బిహేవ్ చేస్తారు. వాళ్ళకి నచ్చని పనులు ఏమైనా చేస్తే గనక వాళ్ళు సైకోలాగా ఆలోచిస్తారు. అంతేగాని అక్కడ మ్యాటర్ ఏం జరిగింది అనేది వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళ బిహేవియర్, మెంటాలిటీ అనేది వాళ్ళని ఆ విధంగా క్రూయల్ మెంటాలిటీ, డెవిల్ ఎనర్జీస్ అనేవి ఎక్కువ ఉన్నాయి మీ పార్ట్నర్ కి అన్న విధంగా మీరు అనుకుంటారనమాట. మీరు మంచి చేసినా కూడా దాంట్లో చెడే వెతుక్కుంటారు అంతే తప్ప మంచిని మంచిగా చూడరు. నెగిటివ్ థాట్స్ ఎక్కువగా ఉన్నాయి. అందుకే మీకు ఏమనిపించిందంటే ఇది ఒక బర్డెన్ గా అనిపించింది అనమాట ఈ రిలేషన్ ఏదైతే ఉందో. సో ఏ రిలేషన్ అయినా కూడా అది మాట్లాడుకున్నప్పుడు కానీ, కమ్యూనికేట్ అయినప్పుడు కానీ ఒక హ్యాపీనెస్ అనేది రావాలి. కానీ మీకు స్టార్టింగ్ లో ఉన్న హ్యాపీనెస్ అనేది ఇప్పుడు లేదు. ఇప్పుడు ప్రతిదానికి అనుమానించడము, ప్రతిదానికి కోప్పడము, చిరాకు పడిపోవడము, ప్రతిసారి మీరు ప్రూఫ్లు చూపించుకుంటా బతకడము, వాళ్ళు ప్రూఫ్లు అడుగుతా బతకడము, వాళ్ళకున్న అనుమానము పోదు, మీకు ఏదైనా మెంటాలిటీ పోదు అన్న విధంగా మీరు ఆలోచిస్తున్నారనమాట. సో ఇలాంటి వాళ్ళని అనవసరంగా నేను స్ట్రెస్ తీసుకోవడం ఎందుకు, నేను కామ్ గా ఉన్నాము, ఇలాంటి వాళ్ళకు దూరంగా ఉంటేనే కొంచెం ప్రశాంతంగా ఉంటదేమో లైఫ్, లేకపోతే వీళ్ళు చేసే టార్చర్ భరించలేకపోతున్నాము. సో వీళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో కూడా తెలీదు. వీళ్ళ నేచరే డ్యూయల్ మెంటాలిటీ. కొంచెం ఎప్పుడు ప్రేమగా ఉంటారో తెలియదు, ఎప్పుడు కోప్పడతారో తెలియదు, ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. వీళ్ళ అగ్రెసివ్నెస్ కి, వీళ్ళ షార్ట్ టెంపర్ కి బలయ్యేది నేనేనేమో. అందుకే వీళ్ళని దూరంగా ఉండడము, అవాయిడ్ చేయడము, సైలెంట్ గా ఉండడము, బ్లాక్ చేసుకోవడము కరెక్టే అన్న ఫీలింగ్ లో మీరు ఉన్నారనమాట. అండ్ వీళ్ళ వల్ల నా లైఫ్ హ్యాపీగా కన్నా బ్యాడ్ గానే మారింది, వీళ్ళ వల్ల నా లైఫ్ చేంజ్ అయిపోయింది, ఎందుకు ఇలాంటి లైఫ్ నాకు వచ్చింది అన్న ఫీలింగ్ లో మీరు ఎక్కువగా ఫీల్ అవుతున్నారనమాట.
అలా అని ప్రేమ లేదని కాదు, మీ పార్ట్నర్ ప్రేమ ఉందని తెలుసు, కానీ అది ఎక్స్ప్రెస్ చేసే విధానం అనేది కరెక్ట్ గా లేదు, ఆ వే ఆఫ్ థింకింగ్ అనేది కరెక్ట్ గా లేదు, వాళ్ళు ఆలోచించే విధానంలో రాంగ్ గా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఎవరిని ఒకళ్ళని ఇంకొకళ్ళ లైఫ్ లోకి రిస్ట్రిక్షన్స్ పెట్టే రైట్స్ ఎవరికి లేవు. ఫ్రీడమ్ అనేది ఎవరి లైఫ్ లో అయినా అవసరము. సో ఇలా ఉండు అలా ఉండు అనే రైట్స్ ఇక్కడ ఉన్నాయి. మీరు ఫ్రీగా అన్ని మీకు నచ్చినట్టుగా ఉన్నారు, మరి నేనెందుకు అన్నిట్లో కూడా ప్రతి దాన్ని కూడా ఇలా చెయ్యొద్దు, ఇలా చెయ్యి, ఇది మాత్రమే చెయ్యి, ఇది చెయ్యొద్దు అని ఎందుకు అనడం నన్ను అన్న ఫీలింగ్ లో మీరు ఉన్నారనమాట. మీ పర్సన్ నుంచి మీ రిస్ట్రిక్షన్, మీరేంటంటే కొంచెం సాఫ్ట్ నేచర్, ఎక్కువగా దేన్ని కూడా తీసుకోలేని పర్సన్ అనమాట. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా మంచిగా సాఫ్ట్ గా ఉంటారు కాబట్టి, అండ్ థింకింగ్ కూడా సాఫ్ట్ గానే ఉంటుంది. ఎవరిని హర్ట్ చేయకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు అన్న విధంగానే ఎవరైనా మీతో మాట్లాడడానికి వచ్చినా అది ఫ్రెండ్లీగా అవనివ్వండి, వేరే విధంగా అవనివ్వండి, కొంచెం సాఫ్ట్ గానే సమాధానం చెప్తారు. అది వాళ్ళకి నచ్చదు. ఎందుకు నువ్వు అలా ఉండాలి, ఇప్పుడు వాళ్ళు నీతో రాంగా మాట్లాడుతుంటే నువ్వు కూడా కరెక్ట్ గా చెప్పేసేయాలి, నువ్వు నాతో మాట్లాడదు, లేకపోతే ఇలా అని చెప్పేయాలి, నాకు అసలు ఎందుకు మెసేజ్ చేస్తున్నావు, ఎందుకు కాల్ చేస్తున్నావు, నాకు ఇష్టం లేదని చెప్పి నువ్వు ఫట్టమని మొహమే చెప్పేసేయాలి అన్నట్టుగా మీ పార్ట్నర్ అండి. మీరేమనుకుంటారంటే ఎందుకు వాళ్ళు ఫీల్ అవుతారేమో, లేదండి అట్లా ఇట్లా నేను నచ్చ చెప్పి చెప్దామన్నట్టుగా మీ వే. ఏంటంటే మెయిన్ మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఒకటి, ఇద్దరు టేస్ట్స్ అనేవి వేరే ఉన్నాయి అనమాట. కానీ డెస్టినీలో రాస్తుంది కాబట్టి మీ లైఫ్ లోకి వచ్చారు. దానివల్ల కూడా ఏంటంటే ఈ లైఫ్ అనేది కొంచెం మిస్ మ్యాచ్ అవుతుందేమో అన్న ఫీలింగ్ లోనే ఉన్నారనమాట మీరు. దానివల్లే ఎందుకు ఈ రిలేషన్ ని ఎక్కువగా లాంగ్ తీసుకెళ్ళి ప్రతిసారి సఫర్ అవడము, మీరు మళ్ళీ ఏదో ఒకటి అంటా ఉంటారు, మీరు బాధపడుతూ ఉండాలి, ఇలాంటివన్నీ ఎందుకు ఫేస్ చేయడము అన్న ఫీలింగ్ లో మీరు ఎక్కువగా ఉన్నారనమాట. సో ఇదైతే మీ గురించి అనుకుంటున్నారు, ఇదైతే మీ పార్ట్నర్ గురించి అని మీరు అనుకుంటున్నారు. సో చూద్దాం అసలు మీ ఇద్దరి మధ్య ఛానళ్ళ మెసేజ్ ఏమున్నాయి. మెమరీస్, వీక్నెస్, ఫార్చునేట్, విష్, ఇమాజినేషన్, ఫైనల్ డెస్టినేషన్, క్రష్, ఎక్స్పెక్టేషన్, లవ్, కమ్యూనికేషన్, రెజొనేషన్, మిస్ట్రస్ట్, ఫ్యామిలీ, అట్రాక్షన్, సెపరేషన్, రిగ్రెట్, డీప్లీ హర్ట్, కన్ఫ్యూజన్, మ్యారేజ్. మీ పార్ట్నర్కి ఏంటంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుని మీతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి, మిమ్మల్ని వదిలిపెట్టాలన్న ఉద్దేశం అయితే మీ పార్ట్నర్కి లేదండి. మీ పార్ట్నర్ అంతా ఇష్టపడుతున్నారు మిమ్మల్ని. ఒకే కోపం అయితే ఉంది, అగ్రెసివ్నెస్ ఉంది, షార్ట్ టెంపర్ ఉంది, వాళ్ళకి కొంచెం తొందరగా అర్థం చేసుకునే మెంటాలిటీ కాదు. కాకపోతే ఏంటంటే మీరంటే ఇష్టము, ప్రేమ కూడా అంతే ఉందన్నమాట. ఒబిసిషన్, ప్యాషనాలిటీ, ఇన్ లవ్ విత్ యూ టుడే టుమారో అండ్ ఫర్ ఎవర్. మీతో లైఫ్ లాంగ్ ఈ రిలేషన్ని మెయింటైన్ చేయాలి. ఈ రిలేషన్ ఎప్పుడు కూడా
ఎండ్ చేసుకోవాలని మాత్రం మీ పార్ట్నర్ అనుకోలేదు. ఎందుకంటే మీరంటే వాళ్ళకి చాలా ఇష్టము. ఎందుకంటే వాళ్ళు కూడా ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తారు. ఎవరికైతే కోపం ఎక్కువ ఉంటుందో ప్రేమ కూడా అంతకన్నా ఎక్కువే ఉంటదనమాట. సో దానివల్ల ఏందంటే మీరు ఎక్కడ వాళ్ళని వాళ్ళు మిమ్మల్ని ఎక్కడ మిస్ చేసుకుంటారో అన్న ఉద్దేశంతోనే వాళ్ళు మిమ్మల్ని కంట్రోలింగ్ చేస్తా ఉంటారు. అంతే తప్ప మీ మీద డౌట్ అనో ఇంకోటి అయితే కాదనమాట. ఏంటంటే ఇక్కడ మీలాంటి పర్సన్ని మిస్ చేసుకోవడము వాళ్ళకి అంత ఇష్టం లేదు. ఎక్కడ మిస్ అయిపోతారో మీరు అన్న భయమే అనమాట వాళ్ళకి ఎక్కువగా ఉంది. కమ్యూనికేషన్, ఐ లవ్ యువర్ వాయిస్, ఐ కెన్ టాక్ విత్ యూ డే అండ్ నైట్. అంటే మీ ఇద్దరిది కూడా కమ్యూనికేషన్ ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, మీ ఇద్దరు కమ్యూనికేట్ అయ్యింది కూడా ఈ కమ్యూనికేషన్ ఎక్కువగా మాట్లాడుకునేది కూడా కాల్స్ అండ్ మెసేజెస్ అండ్ వీడియో కాల్ అని మీ వాయిస్ అన్నా కూడా మీ పార్ట్నర్కి చాలా ఇష్టం. ఎంతసేపు మాట్లాడినా కూడా మీతో మాట్లాడితే వాళ్ళకు బోర్ అనేది అనిపించదు. లవ్, ఐ వాంట్ టు సే ఐ లవ్ యూ. సో మీకు ఐ లవ్ యూ చెప్పాలని చెప్పి వాళ్ళకి చాలా అనిపిస్తుంది, చాలా బాధపడుతున్నారు. వాళ్ళ ప్రేమని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో అర్థం కావట్లేదు అనమాట ఇప్పుడు ప్రెజెంట్ అనేది. సో మీరంటే చాలా ఇష్టం అనేది ఉంది, ప్రేమ అని ఉంది. దాన్ని ఎట్లా మార్చుకున్నారంటే మిమ్మల్ని ఎక్కడ మిస్ అయిపోతున్నానో, మీరు ఎక్కడ వేరే వాళ్ళకి కరెక్ట్ అయిపోతున్నారు అన్న విధంగా వాళ్ళను వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. యాక్సెప్టేషన్, వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై, హోప్ యూ విల్ అండర్స్టాండ్ మీ అని వాళ్ళ సైడ్ నుంచి ఇప్పటికీ కూడా కమ్యూనికేట్ అవుతానే ఉన్నారు. కమ్యూనికేట్ అవ్వడము, మళ్ళీ ఏం మాట్లాడినా కూడా అది ఏంటంటే రాంగ్ వేలో, మేబీ వాళ్ళ ఇంటెన్షన్ అది కాకపోవచ్చు. వాళ్ళు మాట్లాడే విధానం ఏంటంటే మీరు రిప్లై ఇవ్వకపోవడం వల్ల, మీరు సైలెంట్గా ఉండడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఆ కోపం అనేది పెరుగుతుంది తప్ప వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే మీరు రిప్లై ఇవ్వచ్చు కదా, అడగొచ్చు కదా, ఏదైనా ఉంటే చెప్పొచ్చు కదా, లేదు ఏమన్నా మీ ఇద్దరి మధ్య వేరే వాళ్ళతో ఏమన్నా మూవ్ అని అయితే పోనీ అదనే చెప్పొచ్చు కదా అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉందన్నమాట. మీకేమనిపిస్తుందంటే ఎందుకు నా మీద ఇంత అనుమానము, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి రిస్ట్రిక్షన్స్ పెట్టడము, ఇలా చేయొద్దు అలా చేయొద్దు అని ఎందుకు అనడము, ఇలాంటివి ఎందుకు పెట్టడము. వన్స్ మనం ఒకళ్ళని ఇష్టపడ్డామంటే వాళ్ళకంటూ కొంత ఫ్రీడమ్ అనేది వాళ్ళకి ఇవ్వాలి కదా, వాళ్ళ మీద అంటే వాళ్ళకి కొంచెం నమ్మకం ఉండాలి కదా. నమ్మకం ఉంటే ఎవరితో మాట్లాడినా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదా అన్న ఫీలింగ్ లో మీరు ఉన్నారనమాట. సో క్రష్, యు ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. మీకు కూడా వాళ్ళు అంటే చాలా ఇష్టం ఉంది, కానీ వాళ్ళు చేసే పనులకు కానివ్వండి, వాళ్ళ బిహేవియర్కి కానివ్వండి, వాళ్ళ మెంటాలిటీకి కానివ్వండి, మీకు ఏమనిపించింది అంటే వాళ్ళ మీద చూసారు, చాలా భరించారు కూడా మీరు కూడా. అంటే మేబీ మీ సైడ్ నుంచి మీరు కరెక్ట్ ఉన్నారు, వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు కరెక్ట్ ఉన్నారు. వాళ్ళు రాంగ్ అని అంటలేదు, మీరు రైట్ అని అంటలేదు. సో వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళు కరెక్ట్ ఉన్నారు, మీ సైడ్ నుంచి మీరు కరెక్ట్ ఉన్నారు. మీ వే ఆఫ్ థింకింగ్ని బట్టి మీరు కరెక్ట్, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ని బట్టి వాళ్ళు కరెక్టే. సో మీరంటే వాళ్ళకి అంత ఇష్టం అనమాట. ఈ ప్రపంచంలో మిమ్మల్ని వదులుకోవాలన్న ఇది లేదనమాట. ఎందుకంటే మీరు మాట్లాడకపోవడం కానీ, మీ ఇద్దరి మధ్య గొడవలు జరగడం వల్ల కానివ్వండి, లైఫ్లో స్ట్రక్ అయిపోయారు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక, మైండ్ పని చేయక, ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా అలాంటి పర్సన్ అనమాట. మీరంటే అంత ఇష్టం అనమాట మీ పార్ట్నర్కి. ఫైనల్ డెస్టినేషన్, దెర్ ఈజ్ నో వన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్, యు ఆర్ ద ఓన్లీ వన్. అండ్ మీ పార్ట్నర్కి మీరంటే మీరు తప్ప తన లైఫ్లో వేరే వాళ్ళని ఊహించుకోవాలన్నా కూడా వాళ్ళకి భయం వేస్తుంది అనమాట. ఎందుకంటే మీరంటే అంత ప్రేమ అనమాట. మీకు వాళ్ళ ప్రేమ ఉంది, స్టార్టింగ్లో మీరు అంతే ప్రేమగా ఉన్నారు, అంతే కేరింగ్ చూపించుకున్నారు. మరి అంత ప్రేమ కేరింగ్ అంతా కూడా ఏమైపోయింది, నేను వేరే వాళ్ళు ఎవరిని కూడా ఊహించుకోలేకపోతున్నాను అన్న విధంగా మీ పార్ట్నర్ అనుకుంటున్నారు అనమాట. ఫార్చునేట్, ఐ ఆమ్ ద లక్కీయెస్ట్ పర్సన్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ మై లైఫ్. అండ్ మీ పార్ట్నర్ ఏమనుకున్నారంటే నా అగ్రెసివ్నెస్కి మీ ప్రేమ అనేది వాళ్ళ లైఫ్ని చాలా మార్చింది. వాళ్ళ లైఫ్లో ఉన్నప్పుడు అప్పుడు మీరు ఒక అదృష్టంగా వాళ్ళు భావించారు. సో ప్రెజెంట్ ఇప్పుడు ఇలా ఉందంటే నా అదృష్టం వల్లే నాకు ఇలా అయ్యిందేమో, నా చేతులారా నేను ఇలా చేసుకున్నానేమో అన్న ఫీలింగ్ మీ పార్ట్నర్ అనే బాధపడుతూ ఉన్నారు. వీక్నెస్, మై వరస్ట్ ఫియర్ ఈస్ లూజింగ్ యూ. మై వరస్ట్ ఫియర్ ఈజ్ లూజింగ్ యూ. వాళ్ళ భయం ఏంటంటే మిమ్మల్ని ఎక్కడ మిస్ అవుతారో. ఎందుకంటే వాళ్ళ వీక్నెస్ మీరే అన్నమాట.
మేబీ మీరు ఏమన్నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల, ఏదైనా సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళకి మళ్ళీ కాంటాక్ట్ అవ్వలేరేమో, వేరే ఏమైనా కమిట్మెంట్ ఇచ్చేస్తారేమో, అప్పుడు మీ పరిస్థితి ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అన్న విధంగా కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారనమాట. ఎందుకంటే మీరే వాళ్ళ వీక్నెస్ అనమాట. మిమ్మల్ని దూరంగా ఉండడం కానివ్వండి, మీతో మాట్లాడకుండా ఉండడం కానీ అదొక పెయిన్ లాగా ఫీల్ అవుతున్నారనమాట. నరకంలాగా ఉంటుంది వాళ్ళకి కూడా. మిస్‌ట్రస్ట్, యువర్ డౌట్ ఈస్ కిల్లింగ్ ట్రస్ట్ బిట్వీన్ అస్. మీరేమనుకుంటున్నారంటే అసలు మీరు అంటే మీ పార్ట్నర్ మాట్లాడే మాటలు అనేవి మీకు ఇంత డౌట్ ఏంటి నా మీద, ఇలాంటి మాటలు అవసరమా, నిజంగా ప్రేమ ఉంటే ఎందుకు ఇంత క్రూయల్గా ఇంత సైకోలాగా బిహేవ్ చేయడం ఎందుకు, ఆ మాటలు ఆ వర్డ్స్ కానివ్వండి ఒక్కొక్క వాళ్ళకి ఎందుకు అలా వస్తున్నాయి అంటే మీతో దూరంగా ఉండడం కానీ ఆ సపరేషన్ అనేది వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు అనమాట. కొంచెం గ్యాప్ మీ ఇద్దరి మధ్య మిస్కమ్యూనికేషన్ కానీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వల్ల ఎందుకంటే మీలో అన్ని వాళ్ళకి ఇష్టం అనమాట. మీరు చూడడానికి చాలా బాగుంటారు, తొందరగా అందరూ అట్రాక్ట్ అవుతారు మీకు. మీరు అందరినీ గుడ్డిగా నమ్మేస్తారు. సో ఎక్కడ నేను మిస్ అయిపోతున్నాను, ఒక మంచి పర్సన్ మిస్ అయిపోతున్నాను అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉందన్నమాట. ఐ స్వేర్ ఐఎమ్ మిస్సింగ్ యూ బ్యాడ్లీ రైట్ నో. ప్రజెంట్ అయితే చాలా చాలా బాధపడుతున్నారు, డీప్లీ హర్ట్. మిమ్మల్ని చాలా బాధ పెట్టారు కూడా. వాళ్ళు హర్ట్ అవ్వడమే కాకుండా మిమ్మల్ని చాలా రకాలుగా బాధ పెట్టారు. మిమ్మల్ని బాధ పెట్టి చాలా రాంగ్ వర్డ్స్ మాట్లాడడం ఇలా కూడా చేశారనమాట మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో. రెజబనేషన్, ఐ ఆమ్ ద హ్యాపీయెస్ట్ మీ వెన్ ఐ ఆమ్ విత్ యూ. మీ పార్ట్నర్ ఏమనుకున్నారంటే, అంటే మీ పార్ట్నర్కి మీతో మాట్లాడడం, మీతో టైం స్పెండ్ చేయడము, ఇంకా మీరు తప్ప వేరే ప్రపంచం లేదు తనకి. అందుకే మీతో మాట్లాడాలని, ఎప్పుడు కూడా ఏం చేస్తున్నా మిమ్మల్ని కమ్యూనికేట్ అవ్వాలని, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పి ఇలా అనుకుంటూనే ఏదో ఒకటి చెప్తూనే ఉండేవాళ్ళు. ఎక్కడున్నావు ఏంటి, అది కేరింగ్ అనమాట. మీకేమనిపించేది అనమాట, ఓవర్ కేరింగ్ అంటే కేరింగ్ వల్ల ఓవర్ కేరింగ్ చేసేవాళ్ళు అనమాట వాళ్ళు. దానివల్ల మీకు ఏమనిపించిందంటే అదొక డౌట్ లాగా ఫీల్ అయ్యారనమాట మీరు. అంటే మీ ఇద్దరి మధ్య జరిగిన మిస్కమ్యూనికేషన్ కానివ్వండి, వేరే వాళ్ళు ఎంటర్ అవ్వడం కానివ్వండి, వీటన్నిటి వలన కన్ఫ్యూజన్, ఐ ఫీల్ జెలసీ అండ్ యాంగర్ బికాజ్ ఐ లవ్ యూ డీప్లీ. మీ పార్ట్నరు అంత కన్ఫ్యూజన్లో ఉండేవాళ్ళు అనమాట. యాంగ్రీ, మీ మీద కోప్పడ్డానికి వేరే వాళ్ళతో అంటే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం వల్ల ఒక కోపం అయితే, వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారేమో అన్నది ఇంకో దాన్ని ఎక్కువ పెంచుతుంది అనమాట కోపాన్ని. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని అంత ఇష్టపడుతున్నారు కాబట్టి, అంత ప్రేమ ఉంటేనే అంత కోపము కానీ ఇవి కానీ వస్తాయి. లేకపోతే ప్రేమ లేకపోతే పోతే పోనీలే, ఉంటే ఉంటారు పోతే పోతారు అన్నట్టుగానే అనుకుంటారు. మీ పార్ట్నర్ ఆ విధంగా అనుకోవట్లేదంటే మీ మీద ప్రేమ ఉంది కాబట్టి. రిగ్రెట్, ఐ ఆమ్ రియల్లీ సారీ ఫర్ దిస్ మై వర్డ్స్ అండ్ యాక్షన్స్. సో మీ పార్ట్నర్ మళ్ళీ మీకు సారీ చెప్పి, మళ్ళీ నేనన్న మాటలకు కానీ నా బిహేవియర్కి కానీ తప్పకుండా నా తప్పు ఉంది, ప్లీజ్ మళ్ళీ నన్ను నీ లైఫ్లోకి ఎంట్రీ చెయ్యి, మీ లైఫ్లోకి మళ్ళీ నన్ను యాక్సెప్ట్ చెయ్యి అని మళ్ళీ మీ లైఫ్లోకి రావాలన్న ఉద్దేశం అయితే ఉంది. సో మీరు ముందులాగా హ్యాపీగా మన ఇద్దరం ఉందాము, చక్కగా కమిట్మెంట్ తీసుకుని మ్యారేజ్ అనేది చేసుకుందాము, లైఫ్ అనేది ముందుకు తీసుకెళ్దాము, ఇప్పటి వరకు ఏం జరిగిందనేది వదిలేద్దాము అని చెప్పాలని చాలా ఆశపడుతున్నారనమాట మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో. సో చూద్దాము బాబా ఏం గైడెన్స్ ఇస్తారు మీ పార్ట్నర్ విషయంలో అనేది. కర్మ ఒక ప్రభావం మాత్రమే, అది శిక్ష కాదు. దైవ సంకల్పము, బాబా నీ విధి నిర్ణయానికి ఇవ్వు కానీ నీ వాంఛిత రచనలకు కాదు. విచారము మరియు ఆనందము, దివ్య ఏకత్వము. దివ్య ఏకత్వము, పరమాత్మ ఒక్కడే, ఆయనను చేరుకునే మార్గంలో ఎన్ని ఉన్నా వాటిలో మనమందరము పరస్పర సంబంధికులము. సో మీకేవైతే 7 చక్రాస్ ఉన్నాయో, అంటే దేవుడు అందరికీ ఒకటే, రిలీజియన్ వేరు కాదు, ఇంటర్ క్యాస్ట్ రిలీజియన్ అనేది సపరేషన్ అనేది కాదు.
సో అందరు దేవుళ్ళు ఒకటే కోరుకుంటారు. మనం అందరం కూడా దేవుళ్ళకి అందరం సమానం. అలాగే మీరు కూడా వీళ్ళు సపరేట్ అని కాకుండా అందరినీ సమానంగా చూడండి. మేబీ మీకు క్యాస్ట్ ఫీలింగ్ ఉన్న, రిలీజియన్ ఫీలింగ్ ఉన్న అలాంటివి ఏమీ పట్టించుకోవద్దని చెప్తున్నారు. విచారము మరియు ఆనందము ఒకే నాణ్యానికి రెండు వైపులా ఉంటాయి. సో మన లైఫ్లో ఎలా అయితే బ్యాడ్ అండ్ హ్యాపీనెస్ అనేది ఎలా వస్తుందో, సాడ్ అండ్ బ్యాడ్ అండ్ హ్యాపీనెస్ అనేది అలాగే ఎప్పుడు కూడా నాణ్యానికి ఎలా అయితే టూ సైడ్స్ ఉంటాయో మన లైఫ్లో కూడా ఎప్పుడు హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఉన్న తర్వాత బ్యాడ్ మూమెంట్స్ వస్తాయి, బ్యాడ్ మూమెంట్స్ తర్వాత హ్యాపీయెస్ట్ మూమెంట్స్ వస్తాయి. ఇవి సైక్లింగ్ అవుతానే ఉంటాయి. కానీ మనము హ్యాపీయెస్ట్ మూమెంట్స్ వచ్చినప్పుడు మనం హ్యాపీగా ఫీల్ అవుతున్నాము, అలాగే బ్యాడ్ మూమెంట్స్ వచ్చినప్పుడు బాధపడుతూ కూర్చోకుండా దాన్ని సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయాలి అని చెప్తున్నారు అనమాట. దైవ సంకల్పము బాబా నీ విధి నిర్ణయానికి ఇవ్వు కానీ నీ వాంఛిత రచనలకు కాదు. సో నువ్వేది కోరుకుంటున్నావు, నీ లైఫ్లో ఏదైతే ఉందో అదే నీ లైఫ్లో వస్తుంది, కానీ నీకు ఏవైతే కోరికలు ఉన్నాయో అవి నీ లైఫ్లో రావాలని కాదు. సో ఏదైతే రాసిందో అదే నీ లైఫ్లో వస్తుంది అని. కర్మ ఒక ప్రభావం మాత్రమే, అది శిక్ష కాదు. ఇప్పుడు ఏదైతే ఉందో అది మీకు ఈ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావడం కానివ్వండి, మీ ఇద్దరి మధ్య సపరేషన్ జరగడం కానీ, గొడవలు జరగడం కానీ, ఇదంతా కూడా ఒక కర్మ వల్లే మాత్రమే జరుగుతుంది. సో అది శిక్ష కాదు, అది కర్మ క్లియర్ అవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టే పాస్ట్ లైఫ్లో జరిగిన కర్మ వలన అయినా అయి ఉండొచ్చు, మన లైఫ్లో మనం తెలిసి చేయని కర్మ వలన అయినా అయి ఉండొచ్చు. సో తను మీ లైఫ్లోకి రావాలని ఉంది కాబట్టే మీ లైఫ్లో వచ్చారు, అది ఒక శిక్ష కాదు, అది మీరు యాక్సెప్ట్ చేయాలని చెప్తున్నారనమాట. ఇదనమాట ఈరోజు వీడియో అనేది. ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అయ్యాయో వాళ్ళకి లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.